ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ముందుగా ట్రీ అంటే ఏంటంటే మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని నోడ్స్ రూపంలో రిప్రజెంట్ చేసినప్పుడు ఒక నోడ్కి ఇంకో నోడ్కి మధ్య పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ కనుక ఉంటే ఓకే ఆ రిప్రజెంటేషన్ మనం ట్రీ రిప్రజెంటేషన్ అనేసి అంటాం. మరి బైనరీ ట్రీ అంటే ఏంటి? బైనరీ ట్రీ అంటే ఏ నోడ్ని కనుక మనం తీసుకున్నా సరే ఎట్మోస్ట్ 2 చైల్డ్ ఎలిమెంట్స్ కనుక ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటాం. 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఎట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 2 ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అసలు ఉండకపోవచ్చు, లేకపోతే 1 చైల్డ్ ఎలిమెంట్ ఉండొచ్చు, లేకపోతే 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా కనుక ఉంటే దాన్ని బైనరీ ట్రీ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక నోడ్ తీసుకుంటే దానికి బిసి అనే చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సి అనే దానికి డి అనేది ఒక చైల్డ్ ఎలిమెంట్, ఈ అనేది ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉంది, డి అనే దానికి ఎఫ్ అనే ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉంది. ఇది బైనరీ ట్రీ అవుతుందా? అవుతుంది. ఎందుకని? మనకి రూల్ ఏంటి? మ్యాక్సిమం 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉండాలి ఏ నోడ్ తీసుకున్నా సరే. ఏ అనే దానికి చైల్డ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బి అనే దానికి లేవు, సి అనే దానికి 2 ఉన్నాయి, డి అనే దానికి 1, తర్వాత ఈ అనే దానికి లేవు, ఎఫ్ అనే దానికి కూడా చైల్డ్ ఎలిమెంట్స్ లేవు. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మ్యాక్సిమం 2 ఉంది. కాబట్టి ఇది ఒక బైనరీ ట్రీ అనేసి చెప్పవచ్చు. మరి ఈ ఎగ్జాంపుల్ ఉంది ఏ బి సి. సి అనే దానికి డి అనేది ఒక చైల్డ్, ఈ అనేది ఒక చైల్డ్, ఎఫ్ అనే ఒక చైల్డ్ ఉంది అనుకోండి. ఇది బైనరీ ట్రీ అవుతుందా? అవ్వదు. ఎందుకని? సి అనే దానికి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 3 ఉంది. సో మనకి మ్యాక్సిమం 2 ఉండాలి. కాబట్టి ఇది బైనరీ ట్రీ అవ్వదు. ఓకే, ఇప్పుడు బైనరీ ట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ది ఫుల్ బైనరీ ట్రీ. ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎదర్ 0 ఆర్ 2 కనుక ఉంటే దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఎలిమెంట్ దానికి బి సి, సి అనే దానికి డి అండ్ ఈ. ఓకే, ఇది ఫుల్ బైనరీ ట్రీ అవుతుందా అవుదా చూద్దాం. ఏ అనే దానికి 2 చిల్డ్రన్, బి అనే దానికి నెంబర్ ఆఫ్ చైల్డ్ ఎలిమెంట్ 0, సి అనే దానికి 2, డి అనే దానికి 0, ఈ అనే దానికి 0. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఎదర్ 0 ఆర్ 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఫుల్ బైనరీ ట్రీ అనేసి మనం చెప్తాం. ఫుల్ బైనరీ ట్రీలో మనకి లీఫ్ నోడ్స్, నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ అనేవి ఇంటర్నల్ నోడ్స్ ఎన్నైతే ఉన్నాయో దానికంటే ఒకటి ఎక్కువ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఈక్వల్ టు ఇంటర్నల్ నోడ్స్ ప్లస్ 1. ఓకే, లీఫ్ నోడ్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 0గా ఉన్న నోడ్స్ని లీఫ్ నోడ్స్ అనేసి అంటాం. లీఫ్ నోడ్స్ కాని వాటిని ఇంటర్నల్ నోడ్స్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఫుల్ బైనరీ ట్రీ కనుక మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఎన్ని? 1 2 3. సో నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ 3. ఓకే, నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ లీఫ్ నోడ్స్ కానివి ఎన్ని ఉన్నాయి? ఏ అనేది ఒకటి, సి అనేది అంటే 2 ఉన్నాయి. సో 2 + 1, 3 = 2 + 1. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు డి అనే దానికి ఎఫ్ అనేది ఒక చైల్డ్ ఎలిమెంట్, జి అనే ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉందనుకోండి. ఇప్పుడు ఎఫ్జికి చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. డి అనే దానికి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లీఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? బి అనేది ఒకటి, ఎఫ్ జి ఈ. సో 4 ఉన్నాయి. ఇంటర్నల్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? ఏ అనేది ఒకటి, సి అనేది ఒకటి, డి అనేది ఒకటి. సో 3 ఉన్నాయి. సో 4 = 3 + 1. సో మనకి ఫుల్ బైనరీ ట్రీలో నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ అనేది నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. సేమ్ లెవెల్లో ఉండాలి, ఒకటే లెవెల్లో ఉండాలి. లీఫ్ నోడ్స్ అన్నీ ఒకటే లెవెల్లో ఉండాలి. తర్వాత ఇంటర్నల్ నోడ్ ఏది తీసుకున్నా సరే
దానికి 2 చిల్డ్రన్ ఉండాలి. సో చైల్డ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి? 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం? పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అనేసి అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఎలిమెంట్, బి, సి అనేవి చైల్డ్ ఎలిమెంట్స్. తర్వాత బి అనే దానికి డి అనేది ఒకటి, ఈ అనేది ఒకటి చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, ఇది కనుక తీసుకుంటే ఇది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అవుతుందో లేదో చూద్దాం. ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్ ఉన్నాయా? ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2. ఓకే, ఇక్కడ లీఫ్ నోడ్స్ ఏమేంటి? డి, ఈ, సి. ఓకే, సో ఆల్ లీఫ్ నోడ్స్ సేమ్ లెవెల్లో ఉన్నాయా? సి అనేదేమో లెవెల్ 1లో ఉంది, డిఈలేమో లెవెల్ 2లో ఉన్నాయి. కాబట్టి ఈ కండిషన్ మనకి సాటిస్ఫై కాలేదు కాబట్టి అది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ కాదు. సపోజ్ సి అనే దానికి ఎఫ్ అనే ఒక చైల్డ్ ఎలిమెంట్, జి అనే ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉందనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అవుతుందా? ఇప్పుడు మనకి లీఫ్ నోడ్స్ ఏమేమవుతాయి? డిఈ, ఎఫ్, జి. సో ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇంటర్నల్ నోడ్ ఏది తీసుకున్నా సరే 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ లీఫ్ నోడ్స్ కానివన్నీ ఇంటర్నల్ నోడ్స్ ఏమేంటి? ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి, సి అనేది ఒకటి. మరి వీటికి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా? ఏ అనే దానికి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే దానికి 2 చైల్డ్ ఎలిమెంట్స్, సి అనే దానికి కూడా 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అనేసి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ జి అనే ఎలిమెంట్ కనుక లేదనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, నో ప్రాబ్లం. ఎందుకని లీఫ్ నోడ్స్ ఏమేంటి? డిఈ, ఎఫ్ అనేవి. సో అవన్నీ కూడా లెవెల్ 2లోనే ఉన్నాయి, సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. కానీ ఇంటర్నల్ నోడ్స్ ఏది తీసుకున్నా సరే 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఇంటర్నల్ నోడ్స్ ఏంటి? ఏ, బిసి. ఏకి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బికి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ సికి ఒకటే చైల్డ్ ఎలిమెంట్ ఉంది. కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు. కాబట్టి ఇది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అవుతుందా? అవ్వదు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. కంప్లీట్ బైనరీ ట్రీ అవడానికి మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆల్ లెవెల్స్ కంప్లీట్లీ ఫిల్డ్, ఎక్సెప్ట్ పాసిబ్లీ లాస్ట్ లెవెల్. ఓకే, లాస్ట్ లెవెల్ తప్ప, లాస్ట్ లెవెల్ కూడా కంప్లీట్గా ఫిల్ అయినా ప్రాబ్లం లేదు. లాస్ట్ లెవెల్ తప్ప మిగతావన్నీ కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. అది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎలిమెంట్స్ షుడ్ బి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఎలిమెంట్స్ అనేవి ఎటు నుంచి ఎటు ఫిల్ అవుతూ రావాలి? లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవుతూ రావాలి. అయితే అప్పుడు అది కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా, బి అనేది ఒకటి తీసుకున్నా, సి అనేది ఒకటి తీసుకున్నా. ఓకే, తర్వాత ఇక్కడ డి అనేది ఒకటి తీసుకున్నా, తర్వాత ఇక్కడ ఈ అనేది ఒకటి తీసుకున్నా, ఇక్కడ ఎఫ్ అనేది ఒకటి తీసుకున్నా. ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుందా అవుదా చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆల్ లెవెల్స్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబుల్లీ లాస్ట్ లెవెల్. లాస్ట్ లెవెల్ తప్ప మిగతా అన్ని కంప్లీట్గా ఫిల్ అయినాయా లేదా? ఎప్పుడైనా సరే మనకి 0 లెవెల్లో 1 ఎలిమెంట్ ఉండాలి కంప్లీట్గా ఫిల్ అయింది అని చెప్పడానికి. ఓకే, లెవెల్ 1లో 2 ఎలిమెంట్స్ ఉండాలి, లెవెల్ 2లో 4 ఎలిమెంట్స్ ఉండాలి, లెవెల్ 3లో 8 ఎలిమెంట్స్ ఉండాలి. ఎప్పుడైనా సరే లెవెల్ ఎన్లో 2 to the power of n ఎలిమెంట్స్ ఉండాలి మనకి. ఓకే, n ఎలిమెంట్స్ కనుక ఉంటే అప్పుడు దాన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అనేసి అంటాం. ఓకే, సో ఇది లెవెల్ 0లో 1 ఎలిమెంట్ ఉంది, కంప్లీట్గా ఫిల్ అయింది. లెవెల్ 1లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, కంప్లీట్గా ఫిల్ అయింది. లెవెల్ 2లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్గా ఫిల్ అవ్వాలంటే లెవెల్ 2లో 4 ఎలిమెంట్స్ ఉండాలి. కానీ ఇది లాస్ట్ లెవెల్ కాబట్టి మనకి ఎగ్జంప్షన్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, లాస్ట్ లెవెల్ తప్ప మిగతావి కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. సో లాస్ట్ లెవెల్ అయినా అవ్వకపోయినా పర్లేదు. సో ఈ కండిషన్ మనకు ఓకే. కానీ ఈ కండిషన్ చూడండి, ఎలిమెంట్స్ షుడ్ బి ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్ ఫిల్ అవుతూ రావాలి. అంటే ఇప్పుడు డి అనేది వచ్చింది, బికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, బికి రైట్ చైల్డ్ మనం ఫిల్ చేయకుండా నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, లెఫ్ట్ టు రైట్ అనే కండిషన్ సాటిస్ఫై కాలేదు.
కాబట్టి మనకి ఇది కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. సపోజ్ ఇక్కడ ఈ అనేది పెట్టామనుకోండి, ఇప్పుడు కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుందా? ఇప్పుడు కూడా అవ్వదు. ఎందుకని? ఈ తర్వాత ఎక్కడ రావాలి? సికి లెఫ్ట్ ఎలిమెంట్ దగ్గర మనం ఎలిమెంట్ని స్టోర్ చేయాలి. ఇది పెట్టకుండా మనం ఎఫ్ అనేది ఇక్కడ రాసాం, కాబట్టి ఇది కూడా కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. సపోజ్ ఈ ఎఫ్ అనేది సికి లెఫ్ట్ చైల్డ్గా కనుక ఉంటే అప్పుడు దీన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అనేసి అంటాము. ఓకే, కంప్లీట్ బైనరీ ట్రీలో మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ అనేది నెంబర్ ఆఫ్ నోడ్స్కి బై 2 చేస్తే వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6. ఓకే, 6 by 2 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ ఎంత? 3 ఉన్నాయో లేదో చూడండి. ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి, సి అనేది ఒకటి. ఓకే, సో 3 ఇంటర్నల్ నోడ్స్ ఉన్నాయి. ఈ విధంగా వస్తుంది. సపోజ్ ఈవెన్ ఇక్కడ జి అనే ఎలిమెంట్ కూడా ఉంది అనుకుందాం. అప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో 7 by 2 అంటే ఎంత? ఇంటీజర్ 3 వస్తుంది. ఓకే, సో ఇంటర్నల్ నోడ్స్ 3గా ఉన్నాయి. ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి, సి అనేది ఒకటి. ఓకే, సో కంప్లీట్ బైనరీ ట్రీలో నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ బై 2 చేస్తే వస్తుంది. ఓకే, ఇందాక మనం పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అని చెప్పుకున్నాం కదా. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్, ఆల్ ఇంటర్నల్ నోడ్స్కి 2 చిల్డ్రన్ ఉండాలి. సో ఎగ్జాంపుల్ చూడండి పర్ఫెక్ట్ బైనరీ ట్రీకి. ఓకే, సో ఏ అనే దానికి 2 చిల్డ్రన్ ఉన్నాయి, బి అనే దానికి 2 చైల్డ్ ఎలిమెంట్స్, సి అనే దానికి 2 చైల్డ్ ఎలిమెంట్స్. తర్వాత ఇవన్నీ లీఫ్ నోడ్స్. సో ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. తర్వాత ఇంటర్నల్ నోడ్స్ ఏబిసి ఏవైతే ఉన్నాయో వాటికి 2 చిల్డ్రన్ ఉంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అనేసి చెప్పుకుంటాం మనం. ఓకే, దీంట్లో మనకి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి -1 చేస్తాం. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఎంత? 4. సో 2 into 4 -1 అంటే ఎంత? 8 - 1 అంటే 7 వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత? 7. ఓకే, n అనేది 7. ఓకే, సో ఇది ఒక ఫార్ములా. తర్వాత L ఈక్వల్ టు 2 to the power of h. ఓకే, L అంటేనేమో నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్, హెచ్ అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ద ట్రీ. హైట్ అంటే ఏంటంటే రూట్ నుంచి లీఫ్ నోడ్కి ఎన్ని ఎడ్జెస్ అయితే ఉన్నాయో అది హైట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏ దగ్గర నుంచి డి అనే దానికి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో హెచ్ అనేది ఎంత? 2. సో 2 to the power of 2 అంటే 2 square అంటే 4. సో నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఎన్ని? 4. సరిపోయిందిగా. ఇదొక ఫార్ములా. ఓకే, సో ఇక్కడ n ఈక్వల్ టు L - 1 అనేది ఒక ఫార్ములా, L ఈక్వల్ టు 2 to the power of h అనేది ఇంకో ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏం రాసుకోవచ్చు మనం? n ఈక్వల్ టు ఆ 2Lని L + L అని రాస్తే ఒక L బదులు 2 power h పెట్టుకుంటే 2 power h + L - 1 అనేసి రాసుకోవచ్చు. సో ఇది ఒక ఫార్ములా రాసుకోవచ్చు. సో n అంటేనేమో నెంబర్ ఆఫ్ నోడ్స్, h అంటేనేమో హైట్ ఆఫ్ ద ట్రీ, L అంటేనేమో నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పుకున్నాం. కంప్లీట్ బైనరీ ట్రీ ఏంటి ప్రాపర్టీస్ కంప్లీట్ బైనరీ ట్రీకి? ఓకే, ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ ఆల్ లెవెల్స్ షుడ్ బి కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ ఎలిమెంట్స్ షుడ్ బి ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవుతూ రావాలి. ఓకే, ఇది కంప్లీట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ హీప్ ట్రీ అంటే ఏంటి? హీప్ ట్రీ అవ్వాలంటే 2 కండిషన్స్. ఫస్ట్ది ఏంటంటే అది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి, కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి, అదొక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఏ ఎలిమెంట్ని తీసుకున్నా సరే దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే అది ఎదర్ గ్రేటర్ దాన్ అయినా అయి ఉండాలి, లేకపోతే లెస్ దాన్ అయినా అయి ఉండాలి. ఓకే, చైల్డ్ ఎలిమెంట్స్ కంటే ఆ నెంబర్ అనేది గ్రేటర్ ఉంటే దాన్నేమో మ్యాక్స్ హీప్ అనేసి అంటాం. తర్వాత చైల్డ్ ఎలిమెంట్స్ కంటే ఇది కనుక చిన్నగా ఉంటే లెస్ దాన్ ఉంటే దాన్ని మిన్ హీప్ అనేసి అంటాం. ఓకే, సపోజ్ 20 అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 17 తీసుకున్నా, ఇక్కడ 8 అని తీసుకున్నాం. తర్వాత ఇక్కడ
12 అని తీసుకున్నా, ఇక్కడ 6 అని తీసుకున్నా, ఇక్కడ 3 తీసుకున్నా, ఇక్కడ 5 తీసుకున్నా. ఓకే, ఏ ఎలిమెంట్ని తీసుకున్నా దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే పెద్దగా ఉంది. ఓకే, ప్లస్ ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుందా అవుదా? కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది. ఎందుకని ఆల్ లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అయినాయి, తర్వాత ఎలిమెంట్స్ లెఫ్ట్ నుంచి రైట్కి ఉన్నాయి. సపోజ్ ఈ ఎలిమెంట్ లేకపోయినా సరే, 5 అనే ఎలిమెంట్ లేకపోయినా సరే ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది. తర్వాత ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే పెద్దగా ఉంది, కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? మ్యాక్స్ హీప్ అనేసి అనొచ్చు. అలాగే మిన్ హీప్కి ఎగ్జాంపుల్ చూద్దాం. 6 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 12 అనేది, ఇక్కడ 15 అనేది ఉంది. ఓకే, ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 54 ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే చిన్నగా ఉంది, కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? మిన్ హీప్ అనేసి అంటాం. ఓకే, సో హీప్స్లో 2 టైప్స్, ఒకటి మ్యాక్స్ హీప్ అండ్ మిన్ హీప్. ఏది అవ్వాలన్నా సరే ఫస్ట్ అది ఏం కావాలి? కంప్లీట్ బైనరీ ట్రీ కావాలి. కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి, తర్వాత ఏ ఎలిమెంట్ని తీసుకున్నా దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే పెద్దగా ఉంటేనేమో మ్యాక్స్ హీప్ అంటాము, చిన్నగా ఉంటేనేమో మిన్ హీప్ అనేసి అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో మ్యాక్స్ హీప్ ఇది 19 అనేది 10, 16 కంటే పెద్దది. అట్లానే 10 అనేది 1, 3 కంటే పెద్దది, 16 అనేది 5 కంటే పెద్దది. అట్లా 1 అనేది 3, 5 కంటే చిన్నది, 3 అనేది 16, 10 కంటే చిన్నది, 5 అనేది 19 కంటే చిన్నది. కాబట్టి ఇదేమో మిన్ హీప్, ఇదేమో మ్యాక్స్ హీప్. ఓకే, నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? ఒక నోడ్కి సంబంధించి లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ నోడ్ కంటే లెస్ దాన్ ఉండాలి. అట్లానే రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ నోడ్ కంటే గ్రేటర్ దాన్ ఉండాలి. ఓకే, అలా ఏ నోడ్ తీసుకున్నా సరే, ఇంకా ఆ ట్రీలో ఏ నోడ్ తీసుకున్నా దాని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లెస్ దాన్ ఉండాలి, రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే పెద్దగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 25 అనేది తీసుకున్నాం, 18, 64, 6, 24, 52, 74. ఓకే, ఇది తీసుకున్నాం. ఇక్కడ ఏ నోడ్ తీసుకున్నా సరే, సపోజ్ 25 తీసుకుంటే లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 25 కంటే చిన్నగా ఉన్నాయి, తర్వాత రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 25 కంటే పెద్దగా ఉన్నాయి. అట్లా 18 అని తీసుకుంటే లెఫ్ట్లో ఉన్నది 18 కంటే చిన్నగా ఉంది, రైట్ సైడ్ ఉన్న 24 అనేది 18 కంటే పెద్దది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే బైనరీ సెర్చ్ ట్రీ అనేసి అంటాం. బైనరీ సెర్చ్ ట్రీ. ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో 30 అనే ఎలిమెంట్, 30కి లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇది మొత్తం, సో 30 కంటే చిన్నగా ఉన్నాయి. తర్వాత 30కి రైట్ సబ్ ట్రీ అంటే ఇది మొత్తం, 30 కంటే పెద్దగా ఉన్నాయి. 15కి లెఫ్ట్ సబ్ ట్రీ అంటే 7 అనే ఎలిమెంట్, 15కి రైట్ సబ్ ట్రీ అంటే ఈ 17, 22, 27 అనేది. సో ఇవన్నీ 15 కంటే పెద్దగా ఉన్నాయి ఇంతవరకు కనుక మనం తీసుకుంటే. ఓకే, అట్లానే 60కి లెఫ్ట్ అంటే 45, 60 కంటే తక్కువ ఉంది, రైట్ 75 అనేది 60 కంటే పెద్దగా ఉంది. ఓకే, ఇది బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి? ఒక బైనరీ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి నోడ్స్ అనేవి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. సపోజ్ ఏ అనే ఒక ఎలిమెంట్, ఇక్కడ బి అనేది, తర్వాత ఇది సి అనేది, డి ఇక్కడ ఉంది అనుకోండి, ఈ అనేది ఇక్కడ ఉంది, ఎఫ్ అనేది ఇక్కడ ఉంది, జి అనేది ఇక్కడ ఉంది. ఓకే, సపోజ్ హెచ్ అనేది ఇక్కడ, ఐ అనేది ఇక్కడ. ఈ బైనరీ ట్రీ కనుక తీసుకుంటే, ఓకే, ఏ నోడ్ని రిప్రజెంట్ చేయాలన్నా సరే, సపోజ్ ఏ అనే ఎలిమెంట్ ఉన్న నోడ్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్, మిడిల్లోనేమో డేటా, తర్వాత రైట్ చైల్డ్ యొక్క అడ్రస్. సో ఇవి 3 పార్ట్స్. సో ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ని స్టోర్ చేయాలంటే డేటా పార్ట్ దగ్గర ఏ ఉంటుంది, లెఫ్ట్ దగ్గర ఏముంటుంది,
లెఫ్ట్ చైల్డ్ ఏంటి బి, సో బి యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది. తర్వాత రైట్ చైల్డ్ ఏంటి ఈ, ఈ యొక్క అడ్రస్ మనకి ఇక్కడ ఉంటుంది. అట్లానే ఎఫ్ అనే ఎలిమెంట్ మనం స్టోర్ చేయాలంటే సో డేటా పార్ట్ దగ్గర ఎఫ్ ఉంటుంది, లెఫ్ట్ దగ్గరేమో హెచ్ అనే ఎలిమెంట్ యొక్క అడ్రస్, తర్వాత రైట్ దగ్గర ఐ అనే ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఓకే, సి అనే ఎలిమెంట్ని స్టోర్ చేయాలంటే డేటా పార్ట్ దగ్గర సి ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ ఏమైనా ఉందా సికి, లేదు కాబట్టి ఇక్కడ నల్ ఉంటుంది. అట్లానే సికి రైట్ చైల్డ్ ఏమైనా ఉందా, లేదు కాబట్టి ఇక్కడ నల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏకి 2 చిల్డ్రన్ ఉన్నాయి, బికి 2 చిల్డ్రన్, ఈకి 2 చిల్డ్రన్, ఎఫ్కి 2 చిల్డ్రన్, సికి 0, డికి 0 చిల్డ్రన్, హెచ్కి 0 చిల్డ్రన్, ఐకి 0 చిల్డ్రన్, జీ కూడా 0 చిల్డ్రన్. ఓకే, సో మొత్తం ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 9 నోడ్స్ ఉన్నాయి. 9 నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి రిఫరెన్స్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క నోడ్లో 2 రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి 9 నోడ్స్కి 18 రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి. సో 18 రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ లీఫ్ నోడ్స్ ఎన్ని అయితే ఉన్నాయో, ఇక్కడ లీఫ్ నోడ్స్ ఏమేంటి, సి అనేది ఒకటి, డి, హెచ్, ఐ, జి అంటే మొత్తం 5. సో 5 లీఫ్ నోడ్స్కి 10 రిఫరెన్స్ పాయింట్స్. ఓకే, 10 రిఫరెన్స్ పాయింట్స్ అనేవి మనకి నల్ వాల్యూని స్టోర్ చేసుకున్నాయి. ఓకే, 10 రిఫరెన్స్ పాయింట్స్ దగ్గర మనకి ఏమున్నాయి, నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అంటే మొత్తం నోడ్స్ 9 తీసుకుంటే మనకి 10 రిఫరెన్స్ పాయింట్స్ దగ్గర నల్ వాల్యూస్ ఉన్నాయి. సో మనం n నోడ్స్ కనుక తీసుకుంటే n+1 రిఫరెన్స్ పాయింట్స్ దగ్గర మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ నల్ వాల్యూస్ ఏం సూచిస్తాయంటే జస్ట్ అక్కడ చైల్డ్ ఎలిమెంట్ లేదు అని సూచిస్తుంది, అంతే తప్పితే దానివల్ల మనకి ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేస్తామంటే ఆ నల్ వాల్యూ ప్లేస్లో వేరే ఏదన్నా ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేస్తే మనకి ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి ట్రావర్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఏ ఎలిమెంట్ని మనం స్టోర్ చేయాలి అంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది తెలియాలి ముందు. ఇన్ ఆర్డర్లో ఏంటంటే ఫస్ట్ మనం లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, తర్వాత రూట్ ఎలిమెంట్ని విజిట్ చేస్తాము, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. దీంట్లో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి, లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రూట్ ఎలిమెంట్, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేయాలి. సో ఫస్ట్ ఇది లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, దాన్ని విజిట్ చేయాలి. చేసినప్పుడు అగైన్ ఇది లెఫ్ట్ సబ్ ట్రీ, అగైన్ ఇది లెఫ్ట్ సబ్ ట్రీ. సో ఫస్ట్ హెచ్ అనేది విజిట్ అవుతుంది, తర్వాత డి, తర్వాత ఐ. దాంతో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ రూట్ అంటే బి, నెక్స్ట్ ఈ. దీంతో ఈ లెఫ్ట్ సబ్ ట్రీ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రూట్ అంటే ఏ, నెక్స్ట్ రైట్ సబ్ ట్రీ అంటే ఇది మొత్తం. దీంట్లో మళ్ళీ లెఫ్ట్, రూట్, రైట్. సో ఇది దీంట్లో లెఫ్ట్ ఏమైనా ఉందా, లేదు. సో రూట్ అంటే ఎఫ్, రైట్ అంటే జే, మళ్ళీ రూట్ అంటే సి, రైట్ అంటే జి. ఓకే, ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఈ ట్రీకి సంబంధించి ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, నెక్స్ట్ మనకి నల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేరే ఏదైనా ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఎట్లా చేస్తామంటే లెఫ్ట్ చైల్డ్ దగ్గర కనుక నల్ ఉంటే, నల్ వాల్యూ ఉంటే అప్పుడు ఇన్ ఆర్డర్లో ప్రెడిసిసర్ అంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో దాని ముందు వచ్చేదాన్ని. ఇప్పుడు హెచ్ అనేది డికి ప్రెడిసెసర్, అట్లానే ఇక్కడ బి అనేది ఈకి ప్రెడిసెసర్. ఓకే, ఈ విధంగా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ దాని ముందు ఏదైతే వస్తుందో దాని అడ్రస్ని స్టోర్ చేస్తాం. సపోజ్ రైట్ చైల్డ్ గనక నల్ ఉంటే, అంటే రైట్ చైల్డ్ ఎలిమెంట్ లేకపోతే
అప్పుడు ఏం చేస్తామంటే ఇన్ఆర్డర్ ట్రావర్సల్లో దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేస్తాం. సపోజ్ ప్రెడిసెసర్ కానీ సక్సెసర్ కానీ లేదనుకోండి, అప్పుడు రూట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ మనం స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ అనేదానికి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. అంటే బి అనేదానికి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. డి అనేదానికి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. హెచ్ అనేదానికి లెఫ్ట్ ఉందా, లేదు. సో లెఫ్ట్ చైల్డ్ నల్ ఉంది. సో ఇన్ఆర్డర్ ట్రావర్స్లో ప్రెడిసెసర్ హెచ్కి ముందు ఏదైనా ఉందా, లేదు. లేకపోతే ఏం చేయాలి, రూట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సో దీనికి లెఫ్ట్ దగ్గర ఏం పెట్టాలి, రూట్ ఎలిమెంట్ ఏ అనే దాని యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హెచ్కి రైట్ చైల్డ్ ఉందా, లేదు. సో రైట్ చైల్డ్ కనుక నల్ ఉంటే ఏం చేయాలి, ఇన్ఆర్డర్ ట్రావర్స్లో సక్సెసర్ ఏదైతే ఉందో అది పెట్టాలి. సో హెచ్ తర్వాత వచ్చేది ఏంటి, డి. సో డి యొక్క అడ్రస్ని ఇక్కడ పెట్టేస్తాం, రైట్ చైల్డ్. హెచ్కి రైట్ చైల్డ్ దగ్గర డి యొక్క అడ్రస్ని పెడతాం. నెక్స్ట్ ఐకి కూడా లెఫ్ట్ చైల్డ్ లేదు. సో లెఫ్ట్ చైల్డ్ లేదు కాబట్టి ఇన్ఆర్డర్లో ప్రెడిసెసర్ ఐకి ముందేది డి. సో డి యొక్క అడ్రస్ని ఐ లెఫ్ట్ చైల్డ్ దగ్గర పెట్టేస్తాం. నెక్స్ట్ ఐ రైట్ దగ్గర ఏం పెట్టాలి, ఇన్ఆర్డర్లో సక్సెసర్ ఐ తర్వాత ఏముంది, బి ఉంది. సో బి యొక్క అడ్రస్ని ఐ యొక్క రైట్ చైల్డ్ అడ్రస్గా పెట్టేస్తాం. నెక్స్ట్ ఈ అనే దానికి లెఫ్ట్ చైల్డ్ దగ్గర ఏమో బి అడ్రస్ పెట్టేస్తాం, రైట్ చైల్డ్ దగ్గర ఏమో ఏ యొక్క అడ్రస్ పెడతాం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అనేదానికి లెఫ్ట్ చైల్డ్ ఉందా, లేదు కాబట్టి ఇన్ఆర్డర్ ట్రావర్స్లో ఎఫ్ ముందులో ఏంటి వచ్చింది, ఏ. సో ఏ యొక్క అడ్రస్ ఎఫ్కి పెడతాం. నెక్స్ట్ రైట్ చైల్డ్ ఉందా, ఉంది కాబట్టి ఏం పెట్టక్కర్లేదు. నెక్స్ట్ జే అనే దానికి లెఫ్ట్ చైల్డ్ ఉందా, లేదు కాబట్టి జే అనే దానికి ప్రెడిసెసర్ ఏంటి, ఎఫ్. సో ఎఫ్ యొక్క అడ్రస్ లెఫ్ట్ చైల్డ్ దగ్గర పెడతాం. రైట్ చైల్డ్ దగ్గర సి. సో సి యొక్క అడ్రస్ ఇక్కడ రైట్ చైల్డ్ దగ్గర పెడతాం. అట్లా జి అనే దానికి లెఫ్ట్ చైల్డ్ లేదు కాబట్టి సి యొక్క అడ్రస్ని ఇక్కడ లెఫ్ట్ చైల్డ్గా పెడతాం. రైట్ చైల్డ్కి ఏం పెట్టాలి, సక్సెసర్. జీకి తర్వాత ఎలిమెంట్ ఏదైనా ఉందా, లేదు కాబట్టి ఏం పెట్టాలి, రూట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని పెట్టాలి. కాబట్టి ఇక్కడ రైట్ చైల్డ్ దగ్గర ఏ అనే దాని యొక్క అడ్రస్ని పెడతాం. ఈ యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే మనం థ్రెడ్స్ అనేసి అంటాం. ఓకే, ఇది థ్రెడెడ్ బైనరీ ట్రీ. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. ఓకే, ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏదర్ 0 ఆర్ 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఏ నోడ్ తీసుకున్నా సరే. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్, తర్వాత ఆల్ ఇంటర్నల్ నోడ్స్కి 2 చిల్డ్రన్ ఉండాలి. తర్వాత కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ ఆల్ లెవెల్స్ షుడ్ బి కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ ఎలిమెంట్స్ ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, నెక్స్ట్ హీప్ ట్రీ అంటే అది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి. తర్వాత ఏ ఎలిమెంట్ని తీసుకున్నా దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే పెద్దగా ఉంటేనేమో మ్యాక్స్ హీప్ అంటాము, దాని చైల్డ్ ఎలిమెంట్స్ కంటే చిన్నగా ఉంటేనేమో మినీ హీప్ అనేసి అంటాం. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే చిన్నగా ఉండాలి, రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే పెద్దగా ఉండాలి. తర్వాత థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే మనం నల్ వాల్యూస్ ఉన్న చోట వేరే ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాము. లెఫ్ట్ చైల్డ్ కనుక నల్ ఉంటేనేమో ఇన్ఆర్డర్ ట్రావర్సల్లో ప్రెడిసెసర్ని పెడతాము, ప్రెడిసెసర్ యొక్క అడ్రస్ని. రైట్ చైల్డ్ కనుక నల్ ఉంటేనేమో ఇన్ఆర్డర్ ట్రావర్స్లో సక్సెసర్ యొక్క అడ్రస్ని పెడతాం. ప్రెడిసెసర్ సక్సెసర్ లేకపోతేనేమో రూట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం పెడతాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. థ్యాంక్ యూ.